వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఓ రాజకీయ నాయకురాలు అయితే మాత్రం ఏం లాభం, లవ్ జిహాద్కి గురైంది. నా సలీం అలాంటి వాడు కాదు అన్నట్టు కేరళ స్టోరీ 2లో విన్నాం కదా. నా సలీం అలాంటి వాడు కాదు అన్నట్టుగానే అని అదే సలీం పెట్టే హింసల్ని భరించలేక ప్రాణాలను వదిలింది. ప్రాణాలు వదిలే ముందు ఆ అమ్మాయి రాసిన లేఖ ప్రతి ఒక్కరిని ఆవేదనకు గురి చేసింది. కానీ ఇక్కడ నేను ఒక్క విషయం క్లియర్గా చెప్తాను. ఒక పక్కన నుంచి సినిమాల రూపంలో మాలాగా ఛానల్స్, పేపర్లు, సమాజంలో జరుగుతున్న ఈ లవ్ జిహాదులకు సంబంధించి ఎంత చెప్పినా ఎందుకు ఆడపిల్లలు, హిందూ ఆడపిల్లలు అర్థం చేసుకోలేకపోతున్నారు? చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, రాజకీయ నాయకులు, ఇలా ప్రతి ఒక్కరి వలలో చిక్కుకొని ఎందుకు తమ జీవితాలను ముగించేస్తున్నారు? రాజ్కోటకు చెందిన నాయకురాలు, ఆప్ నాయకురాలు నందిని బోసామియా. ఆమె వయసు 21 ఏళ్ళు ఉన్నప్పుడు అస్లాం అనే వివాహితుడైన ముస్లిం వ్యక్తితో ప్రేమలో పడింది. అస్లాం వాడికి ఆల్రెడీ పెళ్ళయింది, అయినా కూడా వాడిని ప్రేమించేసింది. మీకు కేరళ స్టోరీ 2 సినిమా గుర్తొస్తుంది కదా. నాకైతే ఈ అమ్మాయి స్టోరీ చదివినప్పుడు అచ్చం అదే గుర్తొచ్చింది. అందులో కూడా సలీం అనే వ్యక్తికి పెళ్ళవుతుంది. ఆ విషయం అమ్మాయికి తెలుసు. తెలిసినా కూడా ప్రేమ గుడ్డిది అంటూ వాడిని నమ్మేస్తుంది. వాడి మాయ మాటలకు పడిపోయింది. అలాగే ఆ సినిమాలో అమ్మాయి చెప్పినట్టు నా అబ్దుల్ భిన్నమైన వాడు, నా సలీం భిన్నమైన వాడు అని చెప్పి కుటుంబంతో గొడవపడి అస్లాంతో కలిసి జీవించడానికి ఇంటిని విడిచిపెట్టింది. విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత వాడికి పెళ్ళయిందని, వాడి గురించి అన్నీ తెలిసినా కూడా పెళ్లి చేసుకున్నా కాబట్టి ఆ వ్యక్తితోనే సహజీవనం చేయాలి, ఆ వ్యక్తితోనే బ్రతకాలి అని ఆ నిబంధనతో అక్కడే ఉండిపోయింది. కానీ ఈరోజు నిన్న ఆత్మహత్య చేసుకుంది. తన జీవితాన్ని ముగించుకునే ముందు ఆమె ఇలా రాసింది: నాన్న, నేను జీవిత పోరాటంలో ఓడిపోయాను. అస్లాం, అతని కుటుంబం మానసికంగా, శారీరకంగా వేధించారు, నగలు తాకట్టు పెట్టారు, గర్భాశయాన్ని తొలగించే శస్త్రచికిత్స చేయించుకోవాలని ఒత్తిడి చేశారు అని ఆమె కుటుంబం ఆరోపిస్తూ, నాన్న నేను ఓడిపోయాను జీవిత పోరాటంలో అంటూ ఆమె రాసిన అక్షరాలను తలుచుకొని కన్నీరు మున్నీరవుతున్నారు ఆ తల్లిదండ్రులు. దీన్ని ఏమనాలి? ఆడపిల్లల అవివేకం అనాలా? లేకపోతే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పకపోవటనాలా? గుడ్డిదనాలా? ఏమనాలో తెలియట్లేదు. కానీ అతి దారుణంగా హిందూ ఆడపిల్లలు మోసపోతున్నారు, ప్రాణాలను గాల్లో కలిపేసుకుంటున్నారు, తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారు అని అయితే చెప్పగలను. నందిని 2025లో ఆప్ టికెట్పై మున్సిపల్ ఎన్నికల్లో పోటీ కూడా చేసింది. చదువుంది, తెలివి ఉంది, అని ఒక మూర్ఖుడి చేతిలో తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఈ తప్పిదానికి కారణం ఎవరు? మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయం చేయొచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.